హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నవరాత్రులలో 9వ రోజున అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి పూర్ణాలు, గారెలు, పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు వీడియోలో పూర్ణాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక గ్లాసు మినపప్పు వేసి మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసు బియ్యం తీసుకొని వేరొక గిన్నెలో వేసుకొని బియ్యం మునిగేంత వరకు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. బియ్యము, మినపప్పు 3 లేదా 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 3 లేదా 4 గంటలు నానిన తర్వాత బియ్యాన్ని, మినపప్పుని 3 లేదా 4 సార్లు ఇలా నీళ్ళతో కడిగేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఈ పూర్ణాలకి రేషన్ బియ్యం ఉంటే మీరు రేషన్ బియ్యం అయితే 2 గ్లాసులు వేసుకోండి. మామూలుగా ఇంట్లో వాడుకునే బియ్యం అయితే 1.5 వేసుకుంటే సరిపోతుంది. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా మినపప్పుని, బియ్యాన్ని కలిపి ఒక గ్రైండర్లో కానీ లేదా మిక్సీలో కానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం కోసం ఒక గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఒకసారి కడిగి కుక్కర్లో వేసుకుని ఏ గ్లాస్తో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ ప్రెషర్ తగ్గిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి మనం పప్పులో ఉన్న నీళ్ళన్నీ వడకట్టుకోవాలి. పప్పు పలుకు లేకుండా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. 3-4 విజిల్స్ వచ్చాయంటే మనకి పప్పు ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు వడకట్టుకున్న పప్పుని అదే కుక్కర్లో వేసుకొని ఇప్పుడు పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి. పలుకు లేకుండా ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఏ గ్లాస్తో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం తీసుకుని అందులోకి కొంచెం నీళ్లు వేసుకొని ఇలా బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది వేరొక గిన్నెలోకి వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఇంతకుముందే మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకొని ఇప్పుడు కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసి ఇవి 2 బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్లా తయారు చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం వేయడానికి ఇంతకుముందే మనం రుబ్బి పెట్టుకున్న మినప్పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులోకి కొంచెం ఉప్పు అలాగే చిన్న బెల్లం ముక్క వేసి కొంచెం నీళ్లు వేసుకుని ఇలా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇంతకుముందే రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇలా పిండిలో వేసి స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ ఈ విధంగా పూర్ణాలు వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. పూర్ణం వేసిన తర్వాత వెంటనే కదపకుండా కొంచెం వేగిన తర్వాత కదిపితే మనకి పూర్ణంలోని స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పూర్ణాలు చక్కగా గోల్డెన్ కలర్లో వేగుతాయి. ఇలా రెడీ అయిన పూర్ణాలని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. మీరు కూడా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీస్సులను పొందండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.